గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో జంట జలాశయాల్లోని 26 గేట్లను ఎత్తారు. అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర కూడా నీళ్లు భారీగా చేరుకున్నాయి. అక్కడున్న పరిస్థితిని వివరించడానికి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరద నీరుతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఒకసారిగా ఎత్తివేయడంతో దాదాపు 35,000 క్యూసెక్కుల వరద నీరు ఒకసారిగా మూసీ నది ద్వారా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్నాము. గత 45 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత మహోగ్ర రూపంగా మూసీ నది ప్రవహించిన తీరు లేదంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న నైటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ పూర్తిగా మునిగిపోయడంతో అప్పటికే 5,000 మందికి పైగా ప్రయాణికులు మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఉన్నట్లు అంచనా. ఆ సమయంలో ఒకసారిగా మూసీ గేట్లు ఎత్తివేయడంతో 35,000 క్యూసెక్ల వరద నీరు అంతా కూడా ఒకసారిగా మూసీ పరివాహక ప్రాంతం నుంచి బయటకు వెళ్తుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఇరుక్కుపోయినటువంటి 5,000 మందిని స్పెషల్ రిస్క్ ఆపరేషన్ ద్వారా అంతా కూడా బయటకు పంపించారు. మనము చాదర్ఘాట్ ఇన్సైడ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. ఎంజీబీఎస్కి రాకపోకలు ఈ బ్రిడ్జ్ గుండానే కొనసాగుతూ ఉంటాయి. ఒకసారిగా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సముద్రంలో నీరు బయటకు వస్తున్నట్లుగా మూసీ గుండా వచ్చేటువంటి నీరు 35,000 క్యూసెక్ల వరద నీరు ఒకసారిగా రావడంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 1,400కు పైగా స్లమ్స్ ఏరియాస్ ఉంటాయని చెప్పి అధికారులు చెప్తూ ఉంటారు. ఈ 1,400 స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి బస్తీవాసులందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హిమాయత్ సాగర్లో 11 గేట్లు, ఉస్మాన్ సాగర్లో 15 గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. మహాత్మా గాంధీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎటువైపు చూసిన దాదాపు 10 కిలోమీటర్ల వరద నీరు అంతా కూడా బయటకు వచ్చి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తున్నటువంటి వరద నీరుతో పూర్తిగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వైపు, మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు చేరిపోయింది. ఇక్కడ నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జ్ వైపు కూడా పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా కొనసాగుతూ వెళ్తుంది. చాదర్ఘాట్కి 2 వైపులా ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక వరదల్లో ఇరుక్కుపోయినటువంటి బస్సులంతటినీ కూడా బయటకు తీసుకొచ్చేలా ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు ప్రవహిస్తున్నట్టు రాకపోకలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంజీబీఎస్ బస్టాండ్లో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా ప్రయాణికులను కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాదాపు 4 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్కి వచ్చేటువంటి వాహనాలను నిలిపివేయడంతో ఇటువైపు వచ్చేటువంటి ప్రయాణికులందరూ కూడా కాలినడకలనే రావాల్సిందిగా అధికారులు వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. ఎంజీబీఎస్లోకి వచ్చినటువంటి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు కూడా కాలినడకలనే వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.